कदा काले मातः कदा काले मातः कदा काले मातः कथय कलितालक्तकरसं कथय कलितालक्तकरसं कथय कलितालक्तकरसं पिबेयं विद्यार्थी पिबेयं विद्यार्थी पिबेयं विद्यार्थी तव चरणनिर्णेजनजलं तव चरणनिर्णेजनजलं तव चरणनिर्णेजनजलं प्रकृत्या मूकानां प्रकृत्या मूकानाम् अपि च कविताकारणतया अपि च कविताकारणतया अपि च कविताकारणतया कदा धत्ते वाणीं कदा धत्ते वाणीं कदा धत्ते वाणीं मुखकमलताम्बूलरसतां मुखकमलताम्बूलरसतां मुखकमलताम्बूलरसताम् ఉత్తమమ్మని జగద్గురువులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదోదకం తీర్థం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు, వర్ణిస్తూ ఉన్నారు. అమ్మవారి పాదోదకం ఎంత శ్రేష్టమైనదో, అమ్మవారి పాదోదకాన్ని మనం తీసుకోవడం ద్వారా ఎంతటి సమున్నతమైన స్థానాన్ని మనం పొందగలమో ఈ శ్లోకంలో తెలియజేస్తూ స్వామివారు చెప్తున్నారు. మాతః, ఓ తల్లి, ఓ జగజ్జనని, కలితాలక్తకరసం, అలక్తక రసము గోరింటాకు కలిసినటువంటి తవ నీ యొక్క చరణ నిర్ణేజన జలం, పాదములను శుభ్రపరిచినటువంటి జలమును విద్యార్థి, విద్యను కోరుకునేటువంటి నేను కదా, ఎప్పుడు, కదాకాలే, ఏ సమయంలో తల్లి, పిబేయం, త్రాగగలను, ఏ సమయంలో నేను త్రాగగలను, ప్రకృత్యా, స్వభావం చేతనే, పుట్టుకతోనే, మూకానాం అపి, మూగవారైన వాళ్ళకి కూడా, కవితాకారణతయా, కవిత్వము చెప్పడానికి కూడా కారణమైనటువంటి వాణీ ముఖకమల తాంబూల రసతాం, వాణీ సరస్వతీదేవి యొక్క ముఖకమల, ముఖము అనేటువంటి కమలములోని తాంబూల రసతాం, తాంబూల రసముగా మారడము కదా ధత్తే, ఎప్పుడు ధరించగలనో కదా అని స్వామివారి ఇక్కడ అంటూ ఉన్నారు. అమ్మా, ఓ జగన్మాత, నీవు పుట్టుకతో వినేటువంటి శక్తి లేనటువంటి చెవిటి వాళ్ళను కూడా, పుట్టుకతో వినే శక్తి లేని చెవిటి వాళ్ళకి వినిపించేటువంటి శక్తిని ఇవ్వగలవు. మాట్లాడలేనటువంటి శక్తి లేని వారికి మాట్లాడే శక్తిని ఇవ్వగలవు. మాట్లాడే శక్తి లేని వారికి మాట్లాడే శక్తి ఏమిటి? వడివడిగా
కవిత్వాన్ని కూడా చెప్పేటువంటి గొప్ప శక్తిని ఇవ్వగలవు నువ్వు. అటువంటి నీ పాదతీర్థము కదాకాలే మాత, అమ్మ ఏ సమయంలో నేను ఆ తీర్థాన్ని పుచ్చుకోగలను అని శంకరాచార్య స్వామి వారు అడుగుతున్నారు. ఎటువంటిది ఆ తీర్థము? కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. ఆ తీర్థం అంటే తవ నీ యొక్క చరణ పాదములను నిర్ణేజన ప్రక్షాళన చేయటం ద్వారా, శుభ్రపరచడం ద్వారా ఏర్పడినటువంటి జలం, వస్తున్నటువంటి నీరు. నీ రెండు పాదాలని చక్కగా పట్టుకొని బాగా ప్రక్షాళన చేయటం ద్వారా ఏ నీరైతే వస్తున్నదో తీర్థము, ఆ తీర్థాన్ని నేను కదాపిబేయం ఎప్పుడు త్రాగగలనమ్మా. అయితే అమ్మవారి యొక్క పాదాలు ఎర్రగా ఉంటాయి. అమ్మవారి యొక్క పాదాలే ఎర్రగా ఉంటాయి. అందులోనూ అమ్మవారి పాదాలకు అలక్తక రసం, సంస్కృతంలో అలక్తక రసం, తెలుగులో లత్తుక రసం, అంటే మన గోరింటాకు లాంటిది. ఆ ఎర్రనైనటువంటి ఆ రసము అమ్మవారి యొక్క పాదాలకి అలంకరించబడి ఉంటుంది. కాబట్టి అసలే ఎర్రనైన అమ్మవారి పాదాలు మరి ఈ అలక్తక రసంతో పారని పెట్టుకోవడం ద్వారా మరింత ఎర్రగా ఉంటాయి. మరి ఆ నీటితో అమ్మవారి పాదాలని, అలాంటి ఎర్రనైన పాదాలని కడుగుతున్నప్పుడు ఆ ఎర్రనైనటువంటి నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటిని తీర్థంలాగా తీసుకునేటువంటి అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుంది తల్లి. ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా. ఆ పాద ప్రక్షాళన జలాన్ని తీర్థంగా సేవించడం ద్వారా ఏమి కలుగుతుంది? ప్రకృత్యా మూకానాం, పుట్టుకతోనే మూగవాళ్ళుగా ఉన్నటువంటి వారికి కూడా కవితాకారణతయా, కవిత్వం చెప్పగలిగేంత గొప్పగా ఉండేటువంటి అమ్మ పాదజలములు పానము చేస్తే కవిత్వం చెప్పేటువంటి శక్తి వస్తుందట. అది మరి అంత శక్తి అనేది వస్తుంది. కదాధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం. వాణీ ముఖ కమల, సరస్వతీదేవి యొక్క ముఖ కమలంలో, నోటి యందు తాంబూల రసతాం, తాంబూలము యొక్క రసము ఎలా ఉంటుందో, తాంబూలం వేసుకొని భోజనం అయిన తర్వాత మన గృహిణీమణులు, మహిళామూర్తులు చక్కగా ఆ తాంబూలాన్ని సేవిస్తున్నటువంటి సమయంలో మనం చూసామనుకోండి, వారి ముఖమంతా ఎర్రగా ఉండి, వారి అదే ముఖం అంటే నోరంతా ఎర్రగా ఉండి వారు నములుతున్నటువంటి తాంబూలం యొక్క రసం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా సరస్వతీదేవి తన నోటిలో తాంబూలాన్ని నములుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి రసం ఏదైతే ఉందో, ఆ సరస్వతీదేవి ముఖంలో నములుతున్న తాంబూలం యొక్క రసము లాంటి నీ పాదోదకమును నేనెప్పుడు పిబేయం త్రాగగలను తల్లి, నాకెప్పుడు లభిస్తుందమ్మా అదృష్టం అని శంకరాచార్య స్వామి వారు అంటున్నారు. విద్యార్థి అంటే ఇక్కడ విద్య అంటే సా విద్యాయా విముక్తయే. ఏ విద్య అయితే ఈ జనన మరణ చక్రం నుండి మనల్ని తప్పిస్తుందో అది మాత్రమే విద్య.
మిగిలినవన్నీ అవిద్యలే ఈ లోకంలో. జనన మరణ చక్రంలో నుంచి తప్పించి అమ్మవారి పాద సాయుధ్యానికి మనల్ని తీసుకెళ్ళేటువంటి విద్య ఏదైతే ఉందో దానిని శ్రీ విద్య అంటాం. విద్య అన్న శ్రీ విద్య అన్న ఒకటే. అటువంటిదే విద్య. కోటి విద్యలు కూటి కొరకేలు అనేటువంటి మాట ఎవరో తిండిపోతూ చెప్పినటువంటి మాట. విద్య అనేది కూటి కోసం కాదు ఎప్పుడే కానీ. సంస్కృతంలో ఎక్కడా అలాంటి మాట లేదు విద్య అనేది భోజనం కోసం అని. విద్య అనేది విజ్ఞానం కోసం మాత్రమే. విద్య అనేది జ్ఞానాన్నే ఇస్తుంది. విద్య అనేది జ్ఞానాన్ని నేరుగా ఇస్తుంది. నిన్న మనకి ఈ శ్లోకం తెలియదు, ఈరోజు మనం ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఇదే జ్ఞానం అంటే. మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం, జ్ఞానము తెచ్చుకోవడం అంటే. కాబట్టి ఆ జ్ఞానం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ జ్ఞానం అనేది కడుపును నింపదు. ఆ జ్ఞానము ద్వారా మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ద్వారా మనకి ఏదైనా ప్రతిఫలం వస్తే ఆ ప్రతిఫలాన్ని తెచ్చుకొని మనం దాన్ని అనుభవిస్తాం, దాన్ని మనం తింటాం. కాబట్టి అలా కడుపు నిండుతుంది. కానీ శ్లోకం చెప్తే నీకు విద్య ద్వారా నీ కడుపు నిండిపోయే మాట అయితే నేను శ్లోకం చెప్తే నీ కడుపు నిండిపోవాలి. కాబట్టి విద్య అనేది కడుపుని నింపదు. విద్య అనేది బుర్రను నింపుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి తల్లి అలాంటి మూగవాళ్లకు కూడా కవిత్వాన్ని ఇచ్చేంత గొప్ప శక్తి కలిగిన నీ పాద కమలము యొక్క తీర్థాన్ని నేను ఎప్పుడు తాగగలనమ్మా? ఆ అదృష్టం నాకు ఎప్పుడు పడుతుంది తల్లి అంటున్నా. ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఒకతను ఉన్నాడు. అతని దగ్గర దుర్బుద్ధి అనేటువంటి మంత్రి ఒకతను ఉన్నాడు. ఆ మంత్రి ఏం చేశాడంటే ఈ మహారాజును ఎలాగైనా మోసం చేసి ఈ రాజ్యం మొత్తాన్ని నేను చేపట్టాలి అని అనుకున్నాడు. తన కుమారునికి ఆ రాజుగారి కూతుర్ని వివాహం చేసుకుందామని కూడా అనుకున్నాడు. కానీ రాజుగారు పడనివ్వలేదు. ఆయన ఏం చెప్పాడంటే నా కుమార్తెకి చక్కటి పండితుడైనటువంటి వాడు, వీరుడైనా కాకపోయినా పర్వాలేదు, మంచి శాస్త్రజ్ఞానం కలిగినటువంటి పండితుడు నా కుమార్తెకి భర్త కావాలి, అలాంటి వాడిని వెతకమని ఇదే మంత్రికి చెప్పాడు. ఈయన ఏం చేశాడు? ఎలాగైనా వీళ్ళని మోసం చేయాలని అలా వెళ్ళిపోయి ఒకడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెలు కాసేవాడు ఏం చేశాడంటే ఒక చెట్టు పైన ఎక్కి కూర్చొని తాను కూర్చున్నటువంటి కొమ్మనే నరుక్కుంటూ ఉన్నాడు. దారిలో పోయేవాళ్ళు 2-3 చెప్పారు, అరే బాబు నువ్వు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు, కింద పడతావురా, దెబ్బలు తగులుతాయి నీకు అన్నాడు. అతను పట్టించుకోలేదు. ఈ మంత్రి గారు చెప్పారు, బాబు నువ్వెవరో పిచ్చివాళ్ళ ఉన్నావు, నువ్వు ఆ కొమ్మ విరిగిందంటే కింద పడతావు, దెబ్బలు తగులుతాయి నీకు అని. ఏం లేదు, నేను ఎన్నోసార్లు చెట్లు నరికాను, అప్పుడెప్పుడు పడలేదే, ఇప్పుడెందుకు పడతాను అని. సరే మొత్తానికి కొమ్మ విరిగింది, కింద పడ్డాడు, కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత ఆ గొర్రెల కాపరి ఈ మంత్రి గారిని ఒక ప్రశ్న వేశాడు. ఏంటంటే, అయ్యా నేను చెట్టు మీద నుంచి కింద పడతాననే విషయం ముందుగానే మీకు ఎలా తెలిసింది అన్నాడు. అప్పుడు మంత్రికి అర్థమైపోయింది పూర్తిగా. ఆహా వీడు మూర్ఖుడు అనుకున్నాను, కాదు, సాధారణమైన మూర్ఖుడు కాదు, చాలా లోతైనటువంటి మూర్ఖుడు వీడు, పరమ మూర్ఖుడు. వీడిని అరే బాబు నాకు ముందుగా ఏమేమి జరుగుతాయో అన్నీ తెలుసు, నీవు ఈ రాజ్యం యొక్క యువరాణిని పెళ్లి చేసుకోబోతున్నావు, నీకు
రాజయోగం పట్టనున్నది అని చెప్పాడు. నాకెట్లా పడుతుందండి రాజయోగం, నేనేదో గొర్రెలు కాసుకునేవాడిని నేను. లేదు, నువ్వు నాతో పాటు రా, నేను చెప్పినట్లు విను, నేను పెళ్లి చేస్తాను నీకు అని కొంచెం పండితుల్లాగా చిన్న నామం అది పెట్టి బట్టలు అవి కట్టి తీసుకొని వెళ్ళాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడుకు, నేను మాట్లాడతానన్నాడు. మహారాజు గారికి పరిచయం చేశాడు. మహాపండితుడండి ఈయన, శాస్త్రాలన్నీ చదివినటువంటి వాడు. ఇప్పుడు ఒక గ్రామీణ సాహిత్యం పైన ఆయన పరిశోధన చేస్తున్నారు. అన్ని గ్రామీణ భాషలోనే మాట్లాడతారు, పల్లెటూరి భాష మాట్లాడతాడు. అలాగని చెప్పాడు. చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేసారు. మహారాజు కూడా సరేనన్నాడు. పెళ్ళైపోయింది. ఈ యువరాణి ఆ గదిలోకి ప్రవేశించింది. గదిలో ఆయన మంచం పైన లేడు, మరెక్కడా లేడు. ఎక్కడ పోయాడు ఈయన అని వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక కంబళి వేసుకొని పడుకొని ఉన్నాడు. మెల్లగా ఆయన్ని అక్కడ ఈవిడ కూర్చుంటే ఆ శబ్దానికి మెల్లగా లేచాడు. లేస్తే అడిగింది, ఏమిటి ఇక్కడ పడుకున్నారు? అక్కడ హంసతూలిగా తల్పం ఉంది కదా. దాని మీద పడుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది, నాకు అసలు నిద్ర రావట్లేదు, ఎందుకని ఈ కంబళి వేసుకొని పడుకున్నాను, నాకు మొదటి నుంచి కంబళి వేసుకొని పడుకోవడమే అలవాటు అన్నాడు. ఏం పని చేస్తుంటారు మీరు అన్నారు. నేనేం చేస్తానమ్మా, నేను గొర్రెల కాపరిని అని చెప్పాడు. అప్పుడు ఈ యువరాణి శారద ఆమె పేరు, ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది పరిస్థితి ఏంటనేది. అస్తి కశ్చిద్ వాగ్విశేష అనింది ఆవిడ. ఏమిటి విశేషం అని అర్థం. ఇతను ఏం పలకలేదు. ఏమిటంటున్నావు నువ్వు అన్నాడు. అబ్బా, ఎంత మోసపోయాను నేను, ఈ మంత్రి బాగా మోసం చేశాడని. చూడు, నేను చెప్పినట్టు చేస్తే నీకు జ్ఞానోదయం అవుతుంది, నీకు జ్ఞానం అనేది వస్తుంది, విద్య అనేది వస్తుంది. ఏం చేయమంటారు అన్నాడు. అంటే ఇక్కడ మా అంతఃపురంలో ఒక కాళికామాత అమ్మవారి గుడి ఉంది. ఆ కాళికామాత రాత్రంతా సంచారానికి వెళ్ళి తెల్లవారుజామున తిరిగి వస్తుంది. ఆ సంచారానికి వెళ్ళినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళిపో. ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత, అమ్మ నాకు కాస్త విద్యను ప్రసాదించు తల్లి అని ఆమెను వేడుకో, ఆమె నీకు విద్యను ప్రసాదిస్తుంది అని చెప్పింది. చెప్తే సరేనన్నాడు. వెళ్ళాడు. గర్భగుడిలో తలుపు వేసుకొని లోపల కూర్చున్నాడు. అమ్మవారు సంచారానికి వెళ్ళి లోక సంచారం అంతా చేసి భక్తులందరినీ సంరక్షించి తెల్లవారుజామున 3:30-4 ఆ సమయానికి గర్భగుడిలో ప్రవేశిద్దామని వస్తే గర్భగుడి తలుపులు వేసున్నాయి. ఏమిటి తలుపులు వేసున్నాయని చూస్తే లోపల ఇతను ఉన్నాడు. ఎవడ్రా నువ్వు, తీరా తలుపులు అనింది అమ్మవారు. అమ్మ జగజ్జనని, నాకు కొంచెం విద్యను ప్రసాదించు తల్లి, నేను తలుపులు తీస్తాను అన్నాడు. విద్యను ప్రసాదించమేమిట్రా, అసలు ఎవరు నువ్వు తలుపు తీయ ముందు బయటికి వెళ్ళిపో అని గట్టిగా అమ్మవారు గద్దించింది. లేదు తల్లి, మా ఆవిడ చెప్పింది నువ్వు కరుణామూర్తివి అని, నీవు తప్పకుండా కోరిన వరాలు ఇస్తావు అని చెప్పింది తల్లి, నాకు దయచేసి విద్యను ప్రసాదించమ్మా అని మళ్ళీ మళ్ళీ కోరుకోవడం వల్ల అమ్మవారు అన్నది, సరేనాయనా, ఈ తలుపుకున్నటువంటి ఈ సందులో నుంచి నీ నాలుకను బయటికి పెట్టు అంటే, ఆ తలుపు సందులో నుంచి ఇతను నాలుకను బయట పెడితే అమ్మవారు త్రిశూలంతో ఆ నాలుక పైన బీజాక్షరాలను రాసింది. పో, నీకు సకల విద్యలు వచ్చేసాయి, నువ్వు మహావిద్వాంసుడు అయిపోయావు అని అమ్మవారు ఆశీర్వదించగానే అతడు తలుపు తీశాడు. ఎదురుగా జగజ్జనని వెలుగొందుతూ నిలబడుకొని ఉంది. ఆమెను ఒక దండకంతో స్తోత్రం చేశాడు. జయ జననీ సుధా సముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవి మధ్యకల్పద్రుమా కల్పకాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభృతాలోకని
నీలాలకశ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్నిబభ్రూలత. ఇలా అసాధారణమైనటువంటి ఒక దండకాన్ని చదివాడు. అది శ్యామలా దండకం అని చాలా ప్రసిద్ధి చెందినది. ఆ వ్యక్తే కాళిదాసు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడు. వాళ్ళ ఆవిడ అడిగింది కదా, అస్తి కశ్చిద్ వాగ్విశేష అని. అస్థి అని మొదలుపెట్టి ఒక కావ్యం రచించాడు. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ, కుమార సంభవం రచించాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, ఆ పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించడము అనే కథాంశాన్ని అందమైనటువంటి కావ్యంగా తీర్చిదిద్దాడు కుమార సంభవం అనే పేరుతో. కశ్చిత్ కాంత విరహ గురుణ అనే కశ్చిత్ అని ప్రారంభం చేసి మేఘ సందేశం అనే పేరుతో ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం రచించాడు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ రఘువంశం, సూర్యవంశంలో జన్మించినటువంటి అనేక మంది మహారాజుల యొక్క చరిత్రలని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాడు రఘువంశ మహాకావ్యం అనేటువంటి పేరుతో. అటువంటి అత్యుత్తమ కవిశ్రేష్ఠుడయ్యాడు కాళిదాసు అనేటువంటి పేరుతో. అటువంటిది అమ్మవారి యొక్క కరుణ. అమ్మవారి యొక్క కరుణ అనేది అంత శ్రేష్టమైనది. కాబట్టి ఆ అమ్మవారి కరుణ అనేది మన పట్ల ఏర్పడింది అని అంటే కవిత్వము వస్తుంది, శాస్త్రగానము వస్తుంది, రాజ్యాలు వస్తాయి, సమస్తము వస్తుంది. కాబట్టి అటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ శ్లోకాన్ని మనం 16 రోజులు ప్రతిరోజు 1000 సార్లు చదవడం ద్వారా ఇవన్నీ వస్తాయి. ఇది సకల విద్యలు సమస్తము మనలో ఏర్పడుతుంది. ఇందులో మరొక విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చెప్పాడు. పురుషులకు వీర్య వృద్ధి, స్త్రీలకి గర్భధారణ అనేది ఈ శ్లోకం ద్వారా జరుగుతుంది అని. అంటే సంతానం లేనటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని 1000 సార్లు చదువుకోవడం ద్వారా సంతానోత్పత్తి కూడా అవుతుంది అనేటువంటి విశేషమైన ఫలితం చెప్పారు. నైవేద్యం తేనె నివేదన చేయాలి అమ్మవారికి. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానాం అపి చ కవితాకారణతయా కదా ధత్తే వాణీం ముఖకమలతాంబూలరసతాం. శ్రీమాత్రే నమః.